లైవ్ షోకి తిరిగి స్వాగతం. దగ్గుబాటి పురంధరేశ్వరి, కావూరు సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో కొనసాగుతున్న సోనియా గాంధీ ఏజెంట్లు అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఇంక సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవీర్రాజు గారికి చంద్రబాబు పెట్టిన భిక్ష ఎమ్మెల్సీ పదవిని, ఆ చెల్లెలి కాపురం చూసి అక్క పురంధరేశ్వరి ఓర్వలేకపోతున్నారంటూ బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 33% మంది అవునని, 33% మంది అవునని, 67% మంది కాదంటున్నారు. ఇప్పుడు ఇక అతిథుల పరిచయం. శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు, బీజేపీ ఏపీ నేత. శ్రీ అనిల్ గారు, మాజీ విప్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత. శ్రీ ఎస్ వేణుగోపాలాచారి గారు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు. శ్రీ తెలకపల్లి రవి గారు, ప్రముఖ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు. ఇక ఏపీ తెలంగాణలో బీజేపీ పరిస్థితి అస్వత్రంగా ఉంది. ఏపీలో కాస్త మోతాదు మించి మరీ విమర్శలు చేసుకుంటున్నటువంటి వైను, అదే సమయంలో తెలంగాణలో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురంధరేశ్వరి, అలాగే కావూరు సాంబశివరావులను ఏకంగా డైరెక్ట్గా సోనియా గాంధీ, బీజేపీలో ఉన్న సోనియా గాంధీ ఏజెంట్లని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో మరి ఈ కన్నా లక్ష్మీనారాయణ గారు గతంలో చంద్రబాబుతో ఉన్న విభేదాలు, ఇవన్నీ కూడా సోమవీర్రాజు గారి మాటలు. అంతేకాకుండా శాంతారెడ్డి అన్న ఆవిడైతే ఏకంగా తెలుగుదేశం పార్టీ వారు ఇసుక మాఫియాలోను, ఎర్రచందనం స్మగ్లింగ్లో కోట్లు గడిస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ టీడీపీ బీజేపీ సంబంధాలు దెబ్బతింటాయా, లేక మళ్ళీ సర్దుకుంటారా? మరి నిజంగానే సోనియా గాంధీ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా కొనసాగలుగుతుందా? ముందుగా రవి గారు మాట్లాడతారు. బీజేపీ ఆయన ఉన్నాడుగా. ఇప్పుడు ఒకటి అవకాశవాదం మీద ఆధారపడినటువంటి కలయికలో ఏం జరుగుతుంది మనం చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం బీజేపీ రాజకీయంగా తెగతెంపులు చేసుకోవడం అట్లాంటివి ఏమి జరగవు. కానీ వాళ్ళు తిట్టుకోవటం మటుకు ఏం ఆపరు. అంటే కొద్ది రోజుల ముందు వైవి రాజేంద్ర ప్రసాద్ అంటే ఈయనంటే కొత్త ఎమ్మెల్సీ అనుకుంది, ఆయన చాలా కాలంగా ఉన్నాడు కదా, ఆయన సోమవీర్రాజు మధ్య హోరాహోరీగా. అందుకనే ఇప్పుడు ఏ ప్రాతిపదికన వీళ్ళు పరస్పరం తిట్టుకుంటున్నారు. రెండవది దానికి సంబంధించి ప్రజలకు ఏం జవాబు చెప్తున్నారు. కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు. అంటే అసలు ఉమ్మడి రాజకీయ బాధ్యత ఉంది వాళ్ళిద్దరికీ కూడా ప్రజల పట్ల. అది వదిలేసి వాళ్ళని మాట్లాడుకుంటే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి బుద్ధ వెంకన్న వ్యాఖ్యని మనం చూస్తే బీజేపీని కాకుండా సోనియా గాంధీని అంటాం. ఇది ఇంకొంచెం విచిత్రం. ఇప్పుడు బీజేపీని అంటే వేరే విషయం, అసలు బీజేపీతో వీళ్ళు సోనియా ఏజెంట్లు అన్నా. ఇదంతా కూడా ఒక అంటే నిన్న కావూరు గారు ఒక మాట అన్నారు, ఏపీలో ప్రభుత్వంలో అవినీతి పెరుగుతోంది, వ్యతిరేకత పెరుగుతోంది. నేను చూశాను. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయకత్వ పార్టీ మధ్య దూసుకుపోతుంది, దాని నాయకత్వంలో ఉంటుంది తప్ప బీజేపీకి గత్యంతర భావాన్ని పటాపంచలు చేయాలి. మా వ్యవస్థ మాకుంది, మా భవిష్యత్తు కోసం మేము పెనుగులాడతాము. రెండోది, మీరు చేసే వాటన్నిటికి కూడా మా ఆమోదం లేదు అని చెప్పదలుచుకుంది బీజేపీ. అంతవరకు చాలా స్పష్టం. మూడవది, మేమేదో చాలా చేస్తుంటే మీరు దాన్ని కప్పిపుచ్చి అంతా మీ ఖాతాలో వేసుకుంటున్నారనే ఒక దుగ్ధ కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం అనేది కూడా ఒకటి ఉంది. అవిశ్వాసం తాండవిస్తుంది ఇద్దరి మధ్య. అదే విషయంలో ఇద్దరు రెండు లైన్లు ఉన్నాయి కదా. చంద్రబాబు అనుకూల వాదులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళంతా చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు గారిని. వీళ్ళు కొంతమంది ఇప్పుడు నిజంగానే వీళ్ళంతా కాంగ్రెస్ సోమవీర్రాజు లాంటి వాళ్ళు మినహాయిస్తారు. ఇప్పుడు బీజేపీ అనేది విలక్షణమైన పార్టీ అని కదా, ఏకసూత్రత బీజేపీలో ఉంటుంది కదా. పోనీ ఈ సంఘ పరివారు, గొడ్డు మాంసం ఇట్లాంటివి అంటే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, మాకు సంబంధం లేదంటే ఏదో వాళ్ళు పెద్ద వ్యవస్థ సంఘ పరివారం తీసేయచ్చు. ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు, మాజీ కేంద్ర మంత్రులు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే అంటే బీజేపీలోనే ఐక్యత లేదా అన్నది కూడా బీజేపీ చెప్పాల్సి ఉంటుంది. ఇంకా రెండవది, ఆ సంగతి అట్లుంచి అసలు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ప్యాకేజీ రాష్ట్రానికి వచ్చింది చాలా తక్కువ అనే ఒక భావన ప్రజల్లో బలంగా ఉంది. దాని మీద నుంచి దృష్టి మళ్లించడం కూడా ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశంలాగా కనిపిస్తుంది. ఇక తెలుగుదేశం ఏమో కన్ను పోకుండా కాటుకు చెదరకుండా అన్నట్టుగా అని వెనక చేస్తున్నారు. నిన్న మటుకు తీవ్రంగా విజయవాడలో తెలుగుదేశం నాయకులు చెప్పింది చూస్తే అది కూడా ఆక్షేపణగానే ఉంది. మీరు చంద్రబాబుని ఏమన్నా అంటే మేము విజయవాడలోకి రానివ్వం అన్న స్థాయిలో మాట్లాడడం అంటే ఊరుకోమని, ఇదంతా కూడా ఒక వికృతమైన విచిత్రమైన రాజకీయ ఘర్షణలాగా కనిపిస్తుంది. దీని వెనుక ఏ శక్తులు, ఏ ప్రచ్ఛన్న శక్తులు, ఆఖరికి మీరు అక్కడ
ఓటింగ్ లో పెట్టినట్టుగా దీన్ని అక్కా చెల్లెళ్ళ సమస్య దాకా తీసుకొస్తే చెల్లెలి కాపురం చూసి అఖిల భారత రాజకీయాలు ఆఖరిగా అక్కా చెల్లెళ్ళ వ్యవహారంగా మారితే ఇదంతా కూడా చాలా నవ్యాంధ్రప్రదేశ్ కు ఏమీ శుభ సూచకం కాదు. రాజకీయ విలువలు ఇక్కడ బీజేపీ టీడీపీ కలిసిపోటీ చేస్తున్నాయి. దీని నేను మొదట ఉపయోగించిన పదం అవకాశవాదం. ఇక్కడ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకరికొకరు తోడవుతారు, తప్పకుండా ఉపయోగం అనే అంచనాలు ఉభయలు ఉన్నారు. అది అయిన తర్వాత ఇక్కడ కూడా ఏం మాట్లాడుకుంటారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు వాళ్ళు కలిసే పోటీ చేస్తారు, అంతవరకు చేస్తారు. అది కూడా ఇప్పుడే వచ్చింది కదా, జిహెచ్ఎంసీ ఎన్నికల లోపలే కదా. అది అయిన తర్వాత ఆ ఫలితాల మీద తదుపరి అనురాగమో లేకపోతే సంవాదమో హైదరాబాద్ ఫలితాల తర్వాత మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వ్యూహరాహిత్యం ఇక్కడ కూడా ఉంది. టీఆర్ఎస్ చారి గారు ఉన్నారు ఢిల్లీలో, బీజేపీని గట్టిగా అనడం లేదు, వాళ్ళు మృదు వైఖరి వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా చాలా రైట్. శ్రీధర్ గారు ఏంటి చెప్పండి, ఏంటి మీ సంగతి చూస్తామంటున్నారు. మీ సోనియా గాంధీ ఏజెంట్తో మీరంతా కలిసి పనిచేస్తున్నారు. అక్క చెల్లెలు కాపురం పట్ల అక్క ఓడలేకపోతుందా? అంటే బుద్ధ వెంకన్న గారు ఎక్కువ మాట్లాడారని అనిపించింది. అంటే ఆ విధంగా మాట్లాడకూడదు. అంటే కావూరి గారు కూడా అన్నారు కదా, మరి అవినీతి పెరిగిపోయింది, అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత వ్యతిరేకత పెరుగుతోందని అంటున్నారు కదా. అంటే ప్రభుత్వం అన్న తర్వాత అవినీతి ఇక్కడ జరుగుతూ ఉంటది, కొంచెం ఎక్కువ అయిందని ఆయన అన్నారు. ఆయన కూడా ఇసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికడుతున్నామని వాళ్ళు చెబుతుంటే మీరు ఇసుక ఎర్రచందనం టీడీపీ వాళ్ళే చేస్తున్నారని బీజేపీ నాయకుడు చెబితే ఎట్లా ఊరుకుంటారు? మొన్న ఒక ఎమ్మెల్యే ఇష్యూ జరిగింది, ఆ చిత్తూరులో ఎర్రచందన స్మగ్లింగ్ లో ఏంటంటే వైఎస్ఆర్ సింపథైజర్స్ ఉన్నారు, టీడీపీ సింపథైజర్స్ ఉన్నారు. ఆ స్మగ్లింగ్ ఒక 2-3 బెంగళూరులో, దుబాయ్లో ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఒక లోవర్ క్యాడర్లో ఉన్నారంటే పార్టీతో సంబంధం లేదు, వాళ్ళు చేసుకునే యాక్టివిటీస్ అన్ని చేసుకుంటే ఇసుక మాఫియా కానీ స్మగ్లింగ్ కానీ వితౌట్ ట్యాక్సెస్ పే చేసి అటు ఇటు మళ్లించడం కానీ జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ దృష్టిలో ఏదో అన్న దానికి ఆ విధంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే పురంధేశ్వరి గారు మినిస్టర్గా ఉన్నారు, ఆవిడేమో బీజేపీ తరఫున పోటీ చేశారు. కన్నా లక్ష్మి గారు, కావూరి సాంబశివరావు గారు అయితే పోటీ చేయలేదు, బట్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళు ఉంటున్న ఏదో జస్ట్ ఏదో అన్నట్టుగా ఆ విధంగా అనడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు సోమవీర్రాజు గారు ఏమన్నారు, పోలవరం ప్రాజెక్ట్ని అకౌంటబిలిటీ పెంచండి, మీరు పని చేస్తున్నారు పని చేయట్లేదా, అక్కడికి వెళ్ళారు చూశారు. ఈ అమరావతి దగ్గర ఇన్ని 1,00,000 ఎకరాలు అక్కర్లేదని చెప్పి అందరూ అన్నారు. సరే ఆయన కావాలనుకున్నారు, ఆయన సీఎంగా ఉన్నారు. కాపులకి అసలుకే విషయం, కాపులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, టీడీపీలో ఉండదు అని, బలిజలకు ఉండదు అని అనంతపురంలో వ్యాఖ్యానించడం మీద వీళ్ళంతా మండిపడ్డారు. కాపులకి మేము ఇచ్చినంత ప్రాధాన్యత ఎక్కడిచ్చారు, హరిరామరావు పుస్తకం ఇవన్నీ కలిపి అందరు కలిపి తిడుతున్నారు. అంటే అది నిన్న అనంతపురంలో జరిగింది ఏంటంటే, అది ఒక కమ్యూనిటీ పరంగా ఒక ఫెల్ స్టేషన్ జరుగుతున్నది, కన్నా లక్ష్మణానికి సోమవీర్రాజు గారు. ఆ ఆడియన్స్ ప్రకారంగా వారు మాట్లాడి ఉండొచ్చు అక్కడ. అంటే ఏదైతే రాయలసీమలో ప్రాధాన్యత బలిజలకు కావాలనుకున్నది సరిగ్గా రావట్లేదు అన్నది. అంటే ఇప్పుడు కమ్యూనిటీలలో 4-5 క్యాస్ట్ ఉన్నాయి కాబట్టి 4-5 చోట్ల 4-5 రకాలుగా ఉన్నది. అక్కడ కొంచెం అణచివేత ఉన్నది ఆ బెల్ట్లో అంతా కూడా, బలిజలకి అంత ప్రామినెన్స్ లేదు. అందుకని ఆ మాట అక్కడ అన్నారు. అంటే ఎటొచ్చి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేదంటే బీజేపీ ప్రభుత్వం కానీ ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ ఏంటంటే సమన్వయంతో జరిగితేనే నవ్య ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మంచి జరుగుతుంది. అంటే సమన్వయం అంటే మీరు పురంధరేశ్వరి గారిని తీసుకెళ్ళి ఆ కమిటీలో పెడతా ఉంటున్నారంట కదా. చంద్రబాబు గారు నిన్ను పురంధరేశ్వరి గారిని ఒక కమిటీలో పెడితే అది అయ్యే పనేనా? మేమందరం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు దాకా బీజేపీ కానీ ఏపీ కోఆర్డినేషన్ కమిటీ ఏదన్నాదో ఫామ్ చేశారు, ఇప్పుడు ఆవిడ కమిటీలో వేసేసారు, ఇప్పుడు దాకా కూర్చోలేదు. ఇంకేం కూర్చుంటారు? పురంధరేశ్వరి గారితో చంద్రబాబు గారు భేటీ అవుతారా ఆ కమిటీలో? అంటే అంతా ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన పొలిటికల్ గా ఆలోచించాలి తప్ప మిగతా పాత ఇష్యూస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ వాటిలో కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎక్కడెక్కడ జరుగుతుంది ఎంతవరకు? నాకు తెలిసి అయితే మరి నేను చూస్తుండగా అట్లా ఏం జరిగినట్టుగా ఎక్కడ వార్తలు రాలేదు. పురంధరేశ్వరి గారు చంద్రబాబు గారు మాట్లాడుకుంటున్నారని, దగ్గుబాటి గారు వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారని అది ఎక్కడ రాలేదు. అంటే ఫ్యామిలీ తమాషాగా బీజేపీ నాయకత్వం పురంధరేశ్వరి గారిని పెట్టడం ఏమిటి అసలు మీ ఉద్దేశం? అంటే నలుగురు అంటే ఉట్టి పురంధరేశ్వరి గారు ఆఖరిలో పెట్టారండి. ఇంతకుముందు వేరే వాళ్ళు 3 ఉన్నారు, ఆవిడని కూడా జోడించారు. ఇంత యూనియన్ మినిస్టర్ కింద చేశారు, కొంత వాక్చాతుర్యం ఉన్నది. ఒక ఎన్టీ రామారావు గారు కూతురు అన్నది కూడా ఆ విధంగా అన్ని విధాలుగా చూస్తారు కదా, ఒక పర్సన్ చూసినప్పుడు 4 విధాలుగా చూస్తారు. దాంతో కమిటీ మీటింగ్ జరగట్లేదు, మీటింగ్ జరగట్లేదు. అది ఇప్పుడు అది దృష్టికి తీసుకుని వెళ్ళాం అందరూ కూడా, అది దృష్టికి తీసుకుని ఇప్పుడు జరిగేటట్టు పురంధరేశ్వరి గారిని తీసేస్తే పెడతామని అంటున్నారా? అలాగా ఆ విధంగా ఏం అనలేదండి. మీటింగ్ మటుకు జరిగేటట్టు చేస్తాం, మీటింగ్ మటుకు జరిగేటట్టు చేస్తాం.
చంద్రబాబు గారి కంటే పవర్ఫుల్ మీరంతా. అలాంటి బీజేపీ ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా కావాలి జరగాలి అంటే ఇప్పుడు అందరూ కూడా అపోజిషన్ లీడర్స్ కూడా అనేది మొత్తం ఎంపీలు అందరూ రెడీగా ఉన్నాం, మీరు అందరూ కూడా ఢిల్లీ తీసుకుని వెళ్ళండి, మేము అక్కడ ప్రైమ్ మినిస్టర్ అడగడం కానీ యూనియన్ మినిస్టర్ అడగడం ఇవన్నిటికీ కూడా కోఆర్డినేషన్ కావాలి కదా. ఏదో కొంత కొక్కు ఏదో వేస్తున్నట్టుగా ఉంది. ఒక పక్కన వెంకయ్యనాయుడు గారు, కావునేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళేమో చంద్రబాబు గారిని బ్రహ్మాండంగా మెచ్చుకుంటా ఉంటే, వీళ్ళు కావూరి సాంబశివరావు గారు వీళ్ళందరినీ అంటే ఒకవైపు ఏమో వాళ్ళని కానీ అంటున్నారు, రెండో వైపు అమిత్ షా గారు వీళ్ళని దూవుతున్నారా? అసలు ఏంటి మీ వ్యూహం? అంటే మా వ్యూహం ఏం లేదండి. కొన్ని ఆస్పెక్ట్స్ లో చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేయవలసిన ఆస్పెక్ట్స్ లో 100% అప్రిషియేట్ చేస్తారండి. చంద్రబాబు వెంకయ్యనాయుడు గారు కానీ లేదా నేను కానీ ఎవరన్నా కూడా అప్రిషియేట్ చేస్తాం కొన్ని ఆస్పెక్ట్స్ వరకు. కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే ఇబ్బంది ఉన్నదో, కొంతమంది ప్రొటెక్ట్ చేస్తున్నారు, కొన్ని ఇష్యూస్ లో ఏ విధంగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ అయితే ఇష్యూస్ అన్ని ఉండేవే కావు కదండి. ఎమ్మెల్సీ బుద్ధం అయితే మా అందరికి ఇబ్బంది కలిగింది. ఆ విధంగా అనడం సోనియా గాంధీ ఏజెంట్ అని మరీ ఇబ్బంది పొలిటికల్ గా ఒక స్టేజ్ కి రీచ్ అయిన కాంగ్రెస్ వాళ్ళందరూ చేసుకుంటే అట్లానికి ఎట్లా అంటారు? అంటే ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతున్నది, వారు పార్టీలోకి వచ్చి యాక్టివ్గా పనిచేస్తున్నారు. అంటే పనిచేసే వాళ్ళు ఏదో ఒక మాట అంటే కాదు కదా. ఇప్పుడు తిరిగి వాళ్ళు నలుగురు కానీ మేమందరం కూడా ఆయన అంటే ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా అనొచ్చు, రాయపాటి అదందరూ తెలిసిన విషయం కదా. అదే ఇప్పుడు మేము అనడం వల్ల ఎన్నో వస్తాయి. ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన అన్నారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ చాలా బాగా కోఆర్డినేషన్ చేస్తారు, మీటింగ్స్ పెడతారు, అన్ని చేస్తారు. కానీ మీరు ఒకసారి చూడండి, ప్రతి ఎలక్షన్ కి కూడా క్యాండిడేట్ కోసం ఎత్తుక్కుంటారు. అంటే ఏంటి మేనేజ్మెంట్ అంటే వాళ్ళ ప్రతి చోట బయట నుంచి తెచ్చుకుంటారు. అదే విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ కూడా పార్టీ బ్రహ్మాండంగా వచ్చింది, మెజారిటీ వచ్చింది, క్యాండిడేట్ కోసం ఎత్తుకుంటా ఉంటారు. అంటే ఎత్తుకున్నారు వాళ్ళు, శుభ్రంగా క్యాండిడేట్ పెట్టుకున్నారు. మీరే అమెరికా నుంచి తెచ్చుకున్నారు. ఆయన ఎప్పుడే అమెరికా ఏంటంటే ఆయన ఇక్కడే ఉంటారండి. వరంగల్ వెళ్ళిపోయాడంట కదా మీ వాళ్ళు తీర్మానం చేసి. ఫ్లోరిడాలో ఉంటారు. ఫ్లోరిడాలో కూడా నాకు పర్సనల్ గా తెలియదు. ఫ్లోరిడాలో ఉంటారండి. ఆయన డాక్టర్ కింద చేసి ఫ్యాక్టరీ పెట్టి వరంగల్లో ఫస్ట్ ప్రప్రథమంగా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టింది ఆయనే. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. రైట్. సో ముందు పడ్డారు అనమాట. రైట్. ఇక మిగతా అతిథులు మాట్లాడడానికి ముందుగా వెంకటేశ్వర గారు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వర గారు నమస్కారం. చెప్పండి, టీడీపీ బీజేపీ ఇప్పుడు వీళ్ళంతా సోనియా గాంధీ ఏజెంట్లా కాదా? నమస్తే కొవిడీన్ గారు, అప్పుడున్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు. నమస్కారం, మాట్లాడండి సార్. ఇక్కడ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, పురంధరేశ్వరి గారు, తర్వాత కావూరు సాంబశివరావు గారు, వారు కాంగ్రెస్ పార్టీలో ప్రజల చేత చీకొట్టబడి వాళ్ళు ఉనికి కోల్పోయి తర్వాత వారి యొక్క రాజకీయ ఉనికి కొరకు బీజేపీలో చేరి, బీజేపీలో కూడా తర్వాత మిత్ర ధర్మం పాటించకుండా సోనియా గాంధీ కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీని విచ్ఛిన్నం చేసి వారి లబ్ధి పొందాలనేటువంటి పైశాచిక ఆనందాన్ని అది నేను తీవ్రంగా ఖండిస్తున్నా సార్. నేను వ్యక్తిగతంగా నేను బుద్ధా వెంకన్న గారి వ్యాఖ్యల్ని పూర్తిగా స్వాగతిస్తున్నా. ఇంకో విషయం సార్, తెలంగాణలో ఆంధ్రాలో బీజేపీ బలపడదు. ఎందుకనంటే గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాల వల్లనే నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చారు. అదే నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కానీ ఆయన విధానం మీద కానీ మంచి అభిప్రాయం ఉన్నట్టయితే తెలంగాణలో ఆంధ్రాలో కూడా వాళ్ళకి ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి మెజారిటీ ఎంపీ సీట్లు ఈ 2 రాష్ట్రాలు ఎందుకు రాలేదు? అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిందండి. కారణాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఒక విధంగా మిగతా రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలక్షన్స్ జరిగిన విధంగా మీరు కంపేర్ చేయలేరు. మీరు మోడీ గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు కూడా ఒకసారి ఆలోచించండి. ఉట్టిన ఏదో ఆయన సరిగ్గా చేయట్లేదు అంటామని కాదు, ఆయన ఎన్నో విషయాలు తీసుకుని వచ్చారు. ఇప్పుడు మోడీ ఇష్యూ కాదు కదా. ఇప్పుడు తూర్పుగోదావరి నుంచి వెంకటరమణ గారు లైన్లో ఉన్నారు. వెంకటరమణ గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. ఒక్క ముక్క చెప్తాను. ఇప్పుడు మీరు కాపులు అన్నారు కదా, మంచికో చెడుకో కులాల రాజకీయం చాలా విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు పిఆర్పి వైఫల్యం ఇవన్నీ అయిన తర్వాత ఈ వర్గాన్ని మేము ఆకట్టుకోగలుగుతామనే ఒక పెద్ద కథ నడుస్తుంది. బీజేపీ వాళ్ళ మీద చాలా కొంచెం ఆశ ఎక్కువగా పెట్టుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎవరు పెట్టుకున్నారు? బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూడా వీళ్ళని కాపులను చేస్తే తమకంటూ ఒక పునాది ఏర్పడుతుంది. టీడీపీ వచ్చిన తర్వాతే కాపులకు ప్రాధాన్యత పెరిగిందని అది వాళ్ళు చెప్తున్నారు. కానీ 89 పరిణామాల తర్వాత విభజన అదంతా కూడా మనకు తెలిసిన అదొకటి జరుగుతుంది. నిజానికి కుల రాజకీయం ఒక పరిమితికి మించితే కూడా
అది కూడా ఇది. అలాగే బీజేపీ స్వతంత్ర పార్టీగా మా కమిటీలో మేము ఎవరిని పెట్టుకుంటాము మీరు ఎలా చెప్తారని అడగాల్సింది పోయి ఇందాక మీరు ఓటింగ్ పెట్టినట్టుగా అదేదో వ్యక్తుల అట్లా ఎట్లా బీజేపీ కావాలంటే బీజేపీ వాళ్ళకి జగ్గారెడ్డి గారిని పంపించింది ఎవరు? చంద్రబాబు గారు కదా. చెప్పేది రాజమండ్రిలో మీ రాజమండ్రిలో ఎస్బీకే సత్యనారాయణరావు గారు అప్పుడు మంత్రి చేశారు, ఆయన పెట్టించింది చంద్రబాబు గారు కాదా? బీజేపీ శ్రీనివాస్ పేరు మీద చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు అలాంటి వాళ్ళు కొంతమంది అక్కడ ఉండి గంటా శ్రీనివాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాడు, మన చర్చలకు వచ్చే వాళ్ళలో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టం అవడం లేదు. చెప్పండి అనిల్ గారు, మీ సోనియా గాంధీ ఏజెంట్లు మీరు పెట్టారా అక్కడ? ఏం కదా ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి తెలంగాణలో కూడా? అంటే ఒకటండి, ఇప్పుడు కావూరి కానీ పురంధేశ్వరి కానీ ఎవరైనా సరే వీళ్ళంతా కూడా మా కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం తప్పకుండా ఉంటుంది. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని విభేదించి వచ్చిన వాళ్ళు, మొదటి నుంచి విభేదించి వచ్చి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది డెఫినెట్గా ఏదో స్టేట్మెంట్. ఒకటి, ఇవన్నీ అవకాశవాద రాజకీయాలు. బీజేపీ టీడీపీ కలవడానికి అందరూ తెలుసు, ఎందుకు కలిశారో అన్నది కూడా తెలుసు. బీజేపీ బలపడడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అక్కడ బీజేపీ క్యాడర్ కానీ వాళ్ళకు అంత ఆ స్ట్రెంత్ లేదు కాబట్టి ఒక మంచి లీడర్స్ని తీసుకు కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా అంటే దురదృష్టకరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ లేకుండా అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్టాల్వర్స్ కూడా మరి వాళ్ళకు కూడా రాజకీయ ఏది అంటే ఫ్యూచర్ ఉండాలి కదా, పొలిటికల్ ఫ్యూచర్ ఉండాలని చెప్పి బీజేపీలో చేరడం, బీజేపీ కూడా ఇన్వైట్ చేయడం, బీజేపీ పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇలాంటి లీడర్లను తీసుకోవడం జరిగింది. తీసుకున్నంత మాత్రాన ఆ విభేదాలు మొదటి నుంచి చంద్రబాబు నాయుడుతో కొట్లాడినారు వీళ్ళు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి వాళ్ళు రాజకీయ జీవితం అంతా చంద్రబాబు నాయుడుతో టీడీపీతో కొట్లాడినారు. పోయి టీడీపీతో పని చేయమంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అలాంటి పరిస్థితి అక్కడ ఏమైందంటే అండి, ఇప్పుడు రాజకీయ అవకాశవాదం ఎవరు తీసుకున్నారు అంటే వీరు కాదు, వీళ్ళు ముగ్గురు పేరు మీరు చెప్పారు వీరు కాదు. ఆ రోజు కాంగ్రెస్ తీసుకుని ఏకదాటిగా ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఆఖరి పార్లమెంట్లో సెషన్లో ఈ విధంగా స్టేట్ డివైడ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. ఇప్పుడు ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారో, తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ప్రభుత్వం ఫామ్ చేయలేపారు? తెలంగాణలో ఆంధ్ర లేదా డివైడ్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్నది కాంగ్రెస్. ఆ రోజు రాజకీయ అవకాశవాదం రాహుల్ గాంధీని ఏ విధంగా ప్రైమ్ మినిస్టర్ చేద్దాం, ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసినా చేద్దాం, అట్లీస్ట్ తెలంగాణ నుంచి 10 ఎంపీలన్నా వస్తారన్న ఉద్దేశంతో రాజకీయ దురుద్దేశంతో ఆ రోజు స్ప్లిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీరందరూ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని మీరు కూడా మద్దతు ఇచ్చారు? అట్లయితే ఏదండి తెలంగాణ మీరు కూడా మద్దతు ఇచ్చారు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే? మేము ఎందుకు మద్దతు ఇచ్చామంటే బీజేపీ పార్టీ ఏదైతే చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉంది కాబట్టి కాంగ్రెస్ ట్రాప్ లో పడకూడదని చెప్పి అనే ఉద్దేశంతో పడ్డారు కదా మీరు కూడా. తెలంగాణకి ఎందుకు మద్దతు ఉండాలి అంటే తెలంగాణలో కమిట్ అయ్యాం కదండి. తెలంగాణ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని ఎందుకు ఇచ్చారని అంటారు? రాజకీయ అవకాశవాదమేగా. అలాని కదా, ఆ రోజు ఏ విధంగా చేద్దాం అనుకున్నారంటే కాంగ్రెస్ అలా బిల్లు పెట్టి బిల్లు పాస్ అవ్వకుండా చేద్దాం అనుకున్నారు. ఆ విధంగా చేయకుండా ఉద్దేశంతో బీజేపీ తప్పు మీద ఆడదంటే అంటే ఇప్పుడు సమైక్య రాష్ట్రం ఉంచాలని అనుకున్నారని మళ్ళీ మీరే అంటున్నారు. అంటే సమైక్య రాష్ట్రం అంటే ఆ విధంగా కాదండి, ఇచ్చినట్టుంది బీజేపీ అంటే ఇచ్చినట్టు ఉంటుంది, మళ్ళీ ఇవ్వకుండా తొక్కి పెడదామని అనుకున్నారు. అయితే తెలా పాపం తలా పీడి అదే తప్పు కాకపోతే అందరిది రాజకీయ అవకాశవాదం అంటే దాని గురించి వేణుగోపాలాచారి గారు మాట్లాడడానికి ముందుగా నాగరాజు గారు కర్నూలు నుంచి ఒక లైన్ లో ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. మీరేమంటారు? అక్కడున్న పెద్దలకి అందరికీ నమస్కారం సార్. గుడ్, మాట్లాడండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు కావూరు సాంబశివరావు గారు వాళ్ళ లక్ష్మీనారాయణ గారు అందరూ ఏదేదో అంటున్నారు కదా సార్. ఇప్పుడు బీజేపీ టీడీపీ మిత్ర అంతా కలిసి ఉన్నాం సార్. ఇప్పుడు కావూరు సాంబశివరావు గారు ఏమో అంటున్నారు, ఆ రోజు ఎర్రచందనం విషయంలో అంతా ఎర్రచందనం 10 ఏళ్ళు అరికట్టలేకపోయినారు కదా సార్ వాళ్ళు పెద్దలు కాంగ్రెస్ లో ఉన్నారు. మళ్ళీ అటువంటిది మొత్తం తీసి ఈరోజు చంద్రబాబు నాయుడు క్లియర్ గా తెచ్చి ప్రభుత్వానికి ఆదాయం చేసిన ఒక చంద్రబాబు నాయుడు కదా సార్. ఇంకోటి అయినా మనం బీజేపీ సోదరులు అంటున్నారు అక్కడ పోలవరం ప్రాజెక్ట్ లో పురంధేశ్వరికి వేసినారు అంటున్నారు కదా సార్. ఏమేసరికి సంబంధం లేదు, సోమవీర్రాజు గారు అన్నది రైట్. కానీ నాగరాజు గారు, పోలవరం ప్రాజెక్ట్ మీకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కర్నూలులో ఉన్నారు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఏదైతే బడ్జెట్ ఉన్నదో దానికి డబుల్ చేశారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. అభ్యంతరం చెప్పారా? అదే అభ్యంతరం, ఖచ్చితంగా అభ్యంతరం చెప్పారు. వెంకయ్యనాయుడు గారు చెప్పారా? మీరు నేను చెబితే అయిపోదు కదా, వెంకయ్యనాయుడు గారు మోడీ గారు చెబితే అప్పుడు నమ్మొచ్చు. అంటే ఇప్పుడు అదంతా రివ్యూలోకి ఉంటుంది. అండ్ ఏదైతే ఫండ్స్ బీజేపీ పార్టీ పోలవరం ప్రాజెక్ట్కి ఇచ్చారో అది సరిగా సద్వినియోగం చేయలేదు, స్పాట్ లో సరిగా ఖర్చు పెట్టలేదు, ఉట్టి డబ్బులు మొబిలైజేషన్ ఇచ్చారు కానీ అక్కడ పని జరగలేదనే విషయం
బీజేపీ నిలదీసి ఆ రోజు ప్రజల ముందర దృష్టి పెట్టింది. నిజంగా నిలదీసిందా? ఉత్తిగా నిలదీశారా? లేదు, మేము అందరూ డీటెయిల్స్ అంటే ఉత్తిత్ అంటే ఇంకా అంతకంటే ఏం చేస్తాం. రైట్, ఓకే, మళ్ళీ మాట్లాడదాం. వేణుగోపాల్ గారు చెప్పండి, వీళ్ళందరితో మీ సంబంధాలు ఉన్నాయి, ఎవరు సోనియా గాంధీ ఏజెంట్లు, ఎవరు కాదు? ఇప్పుడు సోనియా గాంధీని అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడము, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ తోటి తెగతెంపులు చేసుకొని అక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితులు బట్టి వీళ్ళందరూ వచ్చారు. ఒక పురంధేశ్వరి గారు కానివ్వండి, కన్నా కానివ్వండి, సావుట్ సాంబశివరావు కాకుండా ప్రతి జిల్లాలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ లేకుండా అయింది అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతోటి వైరితం ఉన్నది కనుక విమలేరు కనుక బీజేపీ ఆల్టర్నేటివ్ అక్కడ వేరే పార్టీ వైఎస్ఆర్తో కూడా పోలేరు, జగన్ తోటి పోలేరు కనుక బీజేపీలో ఇన్వాల్వ్ అయ్యారు. నేచురల్గా ఏమైంది, సంవత్సరం అయిపోయింది. ఓకే, ఆనిమూన్ లాగా ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ బీజేపీ కానీ టీడీపీ కానీ పనిచేస్తున్నాయి. ప్రతిసారి ఏంటంటే వెంకయ్యనాయుడు గారు వచ్చుడు, లేకుంటే నిర్మలా సీతారామన్ గారు వచ్చుడు, అక్కడి నుంచి కేంద్రం నుంచి మేము ఈ ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పడము, ఒక డబ్బులు తీసుకురావడము, ఇవన్నీ చేస్తుంటే బీజేపీ కూడా నేచురల్గానే మనం సొంతంగా ఎందుకు బలం కాలేమో అన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ రాజకీయాల్లో ఒక్కొక్క, ఇప్పుడు కన్నా లక్ష్మణ గారు ఉన్నారు, కన్నా లక్ష్మణ గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్ గారికి పడది, అది ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నది వైరం కనుక. ఆల్రెడీ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశంతో మిత్రపక్షం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాళ్ళు పెద్దన్నగా వీళ్ళు ఇమిడలేనప్పుడు కింది స్థాయి ఇమిడలేకపోతారు క్యాడర్. అది ప్రతి గ్రామంలో కూడా ఎంత ఉన్నా కూడా ఉంటుంది. మా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పాత క్యాడర్ కొత్త క్యాడర్ నడుస్తుంది, కొంచెం చిన్న నడుస్తున్నాయి, పెద్దవాళ్ళు ఇమిడలుతారు. కానీ రాజకీయంగా ఏంటంటే గ్రామ స్థాయి నుంచి ఒక వైరత్వం ఉన్నది, విభేదాలు ఉండటం వల్ల ఇమిడలేకపోతారు. కాదు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వెంకయ్యనాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, ఇంకెవరో వచ్చి చంద్రబాబు గారిని బ్రహ్మాండంగా పొగుడుతారు. వెంటనే కావూరి సాంబశివరావు, పురంధరేశ్వర గారు, కన్నా లక్ష్మణ గారు తీవ్రంగా, సోమవీర్రాజు గారు విమర్శిస్తారు. అది ఎట్లా? ఇప్పుడు ఆ స్థాయి ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక హైరార్కీ మేనేజ్ చేస్తే, ఎందుకంటే ఆ స్థాయిలో ఇంత గ్రూపులు రావు. వెంకయ్యనాయుడు గారు వస్తారు, కానీ గ్రామ స్థాయిలో ఉన్న డిస్ప్యూట్స్ ఆయన కూర్చుంటే ఆయన కూడా వీళ్ళకే సపోర్ట్ చేయాలి, స్థానికంగా ఉన్న బీజేపీకి సపోర్ట్ చేయాలి. ఆటోమేటిక్ చేయాల్సి వస్తుంది. ఎవరో ఒకళ్ళు తప్పు, తప్పు అయితే కావూరి సాంబశివరావు, పురంధరేశ్వర గారు తప్పు, లేదంటే వెంకయ్యనాయుడు గారు తప్పు. అప్పుడు కాదు, ఇక్కడ బీజేపీ ఏంటంటే ఆంధ్రలో బలపడటానికి ప్రయత్నాలు రాజకీయంగా చేస్తున్నది, దానిలో భాగంగానే ఇది. ఓకే, వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళు కానీ ఒక పెద్ద తరా ఉన్నారు కనుక మీ ఇప్పుడిప్పుడే కానీ మీరైతే కానిచ్చుకోండి చెప్పరు కానీ వీళ్ళు ఆటోమేటిక్ ఏంటంటే వీళ్ళు చెప్పేదానికి కౌంటర్ చేయకపోతే ఏమనుకోవాలి. వీళ్ళు ఒక కావూరి సాంబశివరావు అంటే 4-5 జిల్లాల్లో ఉన్న లీడ్ చేసిన ఒక మామూలు వ్యక్తి కాదు, ఓడిపోవడము గెలవడం దట్ ఈస్ డిఫరెంట్. పురంధేశ్వర గారు కూడా దేశ స్థాయిలో మంచి పేరు వచ్చింది, ఎన్టీఆర్ కూతురుగా కాకుండా ఒక దాంట్లో మంచి పేరు వచ్చింది. లక్ష్మీనారాయణ గారు కూడా ఇక్కడ రాష్ట్రాల మంత్రి, ఆయన కూడా అక్కడ జిల్లా రాజకీయాలు శాసించే వ్యక్తి, తర్వాత ఒక కుల సామాజికరణ చేసే వ్యక్తి కనుక వీళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా మోడీ గారు పార్టీ పరంగా మీరు బలపడటానికి ప్రయత్నాలు చేయండి అని ఒక సంకేతం ఉంటుంది ఆటోమేటిక్ గా. కనుక ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఇంకా 1 year తర్వాత ఇంక ఇవన్నీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఇదే టైంలో బీజేపీ మరి ఇక్కడ కలిసి పోటీ చేస్తుంది కదా, ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి. బీజేపీకి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఆంధ్రాలో ఉన్నంత పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ కొద్దిగా అక్కడక్కడ స్థానికంగా ఎంఐఎం బలపడటము, ఇట్ట తెలంగాణ టౌన్లలో ముస్లిం పాపులేషన్ అక్కడ ఆంధ్రలో అంత పరిస్థితి ఉండదు. మేము చూసాం కదా, అక్కడ జనరల్ గా మైనార్టీ ఉన్నా కూడా ఒక పార్టీ అని ఉండదు, పొలిటికల్ గా వెళ్తారు, పొలిటికల్ పార్టీ. కానీ ఇక్కడ కొంచెం కొన్ని ఏరియాలో అట్లా ప్రాబ్లం ఉన్నది కనుక ఇక్కడ బీజేపీ టీడీపీకి ఆల్టర్నేట్ లేదు. వాళ్ళకి రాజకీయంగా ఎదగాలంటే రెండు కలిసే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. ఇక్కడ కూడా మన రవి గారు చెప్పినట్టు జిహెచ్ఎంఎస్ ఎన్నికలు ఆశ పెట్టుకున్నారు, జిహెచ్ఎంఎస్ ఆర్డర్ పెట్టుకున్నారు, తర్వాత ఓకే వరంగల్ ఇప్పుడే వచ్చింది జిహెచ్ఎంఎస్ ఆశ పెట్టుకుని అప్పడానికి అయితే ఉండి ఇక్కడ హానిమూన్ కూడా తర్వాత ఇక్కడ బలపడడానికి ట్రై చేస్తారు. బీజేపీ రాజకీయ పార్టీగా కేంద్రంలో ఉన్న అవకాశాన్ని తీసుకుంటే తప్పకుండా ఏ ప్రాంతంలో తీసుకుంటారు వాళ్ళు. ఇంకొక ఆసక్తికరమైన క్వశ్చన్ వేయడానికి ముందుగా చింతలపూడి నుంచి విజయప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. విజయప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మాకు కావూరు, నమస్తే సార్ అక్కడ ఉన్న పెద్దలందరికీ. మాట్లాడండి. ఇక్కడ కావూరు సాంబశివరావు గారు మా కాన్స్టిట్యున్సీ నుంచి 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు సార్. మాకు ప్రత్యేకంగా ఆయన ఇక్కడ చేసిందంటూ ఏమీ లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీ అయిన తర్వాత మాకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగిందండి. ఏ విధంగా నష్టం అంటే ఇక్కడ ఉన్న భూములు అవి ఆయన వాళ్ళ అనుచరుల చేత ఆక్రమింపజేసి అసైన్ భూములు వాళ్ళు పట్టా చేసుకున్నారు. ఇవాళ ప్రత్యేకంగా ఈయన బీజేపీలోకి వెళ్ళటం వల్ల పార్టీ ఎంతో కొంత ఇక్కడ 1-2-3 కార్యకర్తలు ఉన్నాళ్ళు కూడా ఆయన చూసి ఇదేంటి ఈయన మళ్ళీ ఇందులోకి వెళ్ళాడు, ఇక్కడ కూడా మన పరిస్థితి ఇట్లాగే ఉందా అనేది జనంలో ఒక ఇదైంది సార్ ఆలోచన.
రెండోది కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన ఏంటి ఎప్పటికప్పుడు జనంలో వెనకబడుతున్నప్పుడు కుల ప్రాతిపదికను బయటకు తీసుకొస్తున్నారు సార్. ఎవరు? సార్ కన్నా లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు ఈ కాపు సామాజిక వర్గాన్ని మనం వెనకబడుతున్నాం అనగానే మనం వెనక పెడుతున్నారని వాళ్ళు ముందుకు వస్తున్నారండి. వీళ్ళ వల్ల బీజేపీ పార్టీకి లాభమే కానీ నష్టం ఎక్కువ జరుగుతుంది అనేది నా అభిప్రాయం సార్. సోమవీర్రాజు గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తుంది సార్. ఏకీవిస్తున్నారా? మళ్ళీ అదేంది మీరు కూడా వైరుధ్యంగా మాట్లాడుతున్నారు. ఆయనేమో టీడీపీని అన్ని తిడతా ఉంటే మళ్ళీ మీరు ఆయనతో ఏకీపిస్తానంటున్నారు. కావూరు గారితో మీకు తగాదా ఉందా ఏంటి? ఇప్పుడు సోమవీర్రాజు గారి వ్యాఖ్యలు సమర్థిస్తే కావూరు గారిని కూడా సమర్థించినట్లే కదా. కావూరు గారిని ఎలా సమర్థించినట్టు సార్? సోమవీర్రాజు గారు టీడీపీ పార్టీ తరఫున పురంధేశ్వరి గారు చేయటం వల్ల టీడీపీ నుంచి వాడవలేకపోతున్నారు అని అంటున్నారు. అది వాస్తవమే సార్. ఎందుకనంటే వాళ్ళకు విభేదాలు ఉండటం వల్ల ఆమె వీళ్ళు పైకి వస్తున్నారని విశ్వాసం కదా సార్. రైట్. విజయప్రసాద్ గారు అంత ఓరవ లేకుండా ఎవరు ఉండరండి. ఒక స్టేజ్ అది మీకంటే మన వేణుగోపాల్ సార్ గారు బాగా చెబుతారు. దాని గురించి నేను అడగబోతున్నాను. ఒక్క నిమిషం, ఇంకొకరు లైన్ లో ఉన్నారు. హలో, కందుకూరు నుంచి కోటేశ్వర నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మీరేమంటారు? అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ బీజేపీ టీడీపీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా అంతేనా? ప్రత్యేక హోదా గురించి పక్కదారి పట్టించేదానికి వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేదానికి అనిపిస్తుంది సార్ మనకి. అంతేనా? ఇప్పుడు కాదు కావూరు గారు ఏపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని అంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారని వీళ్ళు అంటున్నారు. అయితే అసలు కావూరి వీళ్ళంతా సోనియా గాంధీ ఏజెంట్లు అంటున్నారు. మరి ఏది నమ్ముతారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విభేదించి ఇక్కడికి వచ్చారు కదా సార్ ఇప్పుడు. అవును, మరి ఇప్పుడు ఏజెంట్లైనా ఎలా అంటారు? అంతేనంటాను లేదా? రైట్. ఎలా అంటారు సార్? ఇప్పుడు ఇవాళ రేపు ఏ పార్టీలో ఎవరు ఏజెంట్లు ఉన్నారో అర్థం కాకుండా ఉంది పరిస్థితి. వేణుగోపాల్ సార్ గారు దీనికి సంబంధం చెప్పండి. మీకు చంద్రబాబు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, దగ్గుబాటి వెంకటేశ్వర గారితో సన్నిహిత సంబంధాలు. నిజంగానే అక్క చెల్లెల మధ్య అక్క కాపురాన్ని పురంధరేశ్వరి గారు ఓరలేకపోతున్నారన్న వ్యాఖ్యతోటి మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే అది ఓకే, ఈ సంబంధాలు తేవడం రాజకీయాల్లో మంచిది కాదు ఒకటి. రెండో ఏంటంటే ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన బీజేపీలో ఏరినా కూడా ఒకటి మనం ఇక్కడ గమనించాల్సింది శాంతారెడ్డి గారి వ్యాఖ్యలు. శాంతారెడ్డి ఫస్ట్ నుంచి బీజేపీ, ఆమె ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆమె కూడా కొంచెం ఒకటి టీడీపీ మీద ఒక విమర్శన చేసింది. శాంతారెడ్డి గారు సన్నిహితంగా వెంకయ్యనాయుడు గారితో కానీ కేంద్ర మంత్రులతో కానీ సన్నిహితంగా ఉండి బీజేపీ కేంద్ర నాయకత్వం సన్నిహితంగా ఉంటుంది కనుక ఇది ఖచ్చితంగా ఓకే. ఇది ప్యాకేజీని అవాయిడ్ చేయడానికి ఏది చేసినా కూడా అంత ఈజీ కాదు. ఖచ్చితంగా వాళ్లకు కేంద్రం నుంచి సంకేతాలు ఉంటాయి. అక్క చెల్లెళ్ళ సంబంధం బంధుత్వాల మీద అడిగితే మీరేమో తెలివిగా తీసుకెళ్లిపోతున్నారు నన్ను. అంటే నేను ఒక మాట చెప్తాను, తెలివిగా తీసుకెళ్తానండి. మీకు దగ్గుబాటి గారితో మంచి సంబంధం ఉంది, చంద్రబాబు గారితో సంబంధం ఉంది. వాళ్ళిద్దరి మధ్య తగాదా ఎక్కడ అసలు ఎందుకు వస్తుంది? ఆటోమేటిక్ కదా, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు రెండు శక్తులుగా వీళ్ళు ఎదిగారు. ఆటోమేటిక్ గా ఎన్టీ రామారావు తదనంతరం రాజ్యాధికారం కావాలనుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. నేచురల్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి డిప్రెషన్ ఉంటుంది. తర్వాత బీజేపీ పరంగా కూడా ఇప్పుడు ఎంపీకి ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు పురంధేశ్వరి గారు ఎంపీగా ఓర్వలేకపోతారా? ఓర్వలేకపోవడం కాదు, రాజకీయంగా ఓర్వలేకపోతున్నారు. చెల్లెలు కాపాడు అది అటువంటి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు కదా, వాళ్ళకు చాలా సంవత్సరాల నుండి వాళ్ళు మామూలుగా ఫంక్షన్స్ కు ఇప్పుడు కలుస్తలేరు కానీ ఇంత ముందు కలిశారు, ఫంక్షన్స్ కలిశారు. రాజకీయంగా మాట్లాడడం లేదు కానీ మామూలుగా కుటుంబం అన్నప్పుడు వాళ్ళు ఒక మాట నేను చెప్తాను సార్. అప్పుడు పురంధేశ్వరి గారిని వారి తండ్రి గారిలో అంటే ఎన్టీ రామారావు గారి ఇంట్లో చిన్నమ్మ అని పిలుస్తారు మొత్తం వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా. అంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారి తర్వాత ఎన్టీ రామారావు వైఫ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి చిన్నమ్మ అని చెప్పి పురంధేశ్వరి గారే నడిపారు. అన్ని విధాలుగా ఆవిడే సాకారు అన్న విషయం అంటున్నారు. పురంధేశ్వరి గారి దగ్గుపాటి వెంకటేశ్వర గారి ఇంట్లో బంగారం అది బంగారమ్మ అని అంటారండి.
అంటే పురంధేశ్వరి గారి మెంటాలిటీ కానీ తత్వం కానీ అంత ఓరలేని తత్వం ఏమీ లేదు. అంటే ఆ పేర్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఎవరు బుద్ధా వెంకయ్య గారు సీరియస్ మాట అన్నాడు ఆయన. అంటే అంటే అట్లా కాదు, పార్టీలో ఒక రిప్రజెంటేటివ్ గా మాట్లాడాడు కాబట్టి మాట్లాడకూడదు. ఎన్టీఆర్ కూతురా సిగ్గుచేటు ఆయన వెళ్ళి హరిరామరావు పుస్తకావిష్కరణకి వెళ్తుందా అని డామ్ డూమ్ అని అన్నారు. అయితే తెలుగుదేశం వాళ్ళు మంత్రులు వాళ్ళు కూడా వచ్చారు, అదే అందరూ వచ్చారు కదండి. కానీ ఎమ్మెల్సీలు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, ఈ పుర ప్రముఖులు వచ్చారు. అంటే ఇవన్నీ వాళ్ళకి ముందు పుస్తకంలో ఏముందో తెలియక ముందు వచ్చారు, తెలిసిన తర్వాత ఇప్పుడు అందరూ అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే హరిరామరావు గారి పుస్తకాలు ఉన్న వాళ్ళ అందరి పేర్ల గురించి అన్ని విషయాల గురించి రాశారు. మళ్ళీ నేను రాజకీయాలను మరీ మనం ఇంకా అంత కుటుంబ విషయాలుగా మనం చూడలేం. కానీ ఒకటి నిజం, పురంధరేశ్వరికి చంద్రబాబు నాయుడుకు మధ్యలో తీవ్రమైనటువంటి వైరుధ్యం ఉంది. ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసినప్పుడు ఈమె మద్దతు ఇచ్చారు అనేది ఆయన కాదు అని సమర్థించడానికి దగ్గుబాటు ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకెవ్వరు ఈ లోకంలో దగ్గుబాటు వాదనను బలపరిచేవాళ్ళు లేరు. ఆ తిరుగుబాటు సమయంలో ఆమె తిరుగుబాటు వైపే ఉందని, అది కనీసం చంద్రబాబు విధానం. కుటుంబ విషయాల్లో అది ఎన్టీఆర్ కుటుంబం, నందమూరి కుటుంబం అని నేను రెండు చెప్తూ ఉంటాను. నందమూరి వంశం అంటే నేను ఆమోదించాను, ఎన్టీఆర్ కుటుంబం అంటే నేను ఆమోదిస్తాను అన్నది. అందులో కూడా మళ్ళీ పురంధరేశ్వరి మినహాయింపు. కానీ ఇక్కడ అంత వ్యక్తిగతమైన విషయమే కాదు, బీజేపీ టీడీపీ రాజకీయాలు ఉంది. కానీ ఇందాక వెంకయ్య నాయుడు మీరు తీసుకొస్తున్నారు కదా, బీజేపీలో కూడా వెంకయ్య నాయుడు వైఖరి మీద అసంతృప్తి ఉంది. ఆయనకు కర్ణాటకలో మూడోసారి తర్వాత మళ్ళీ రాజ్యసభకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళక తప్పదు. వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక సదుపాయం కల్పించాలి కాబట్టి ఆయన మెతగా ఇతర అంశాలు సంబంధాలతో పాటు చేస్తున్నారు అనేది ఇంకా బీజేపీ వాళ్ళు బహిరంగంగా దాదాపు చెప్తున్నటువంటి అభిప్రాయం. ఇంకో రాష్ట్రం నుంచి 2 సార్లకు మించి పంపించారు, రెండోసారి పంపించడమే కష్టం, ఇన్ని 3 సార్లు పంపించారు, ఇప్పుడు కుదరదు. కాబట్టి చంద్రబాబుతో ఆయన అదే పనిగా అతిగా సత్సంబంధాలు చేస్తున్నాడు. ఇక రాజకీయ ఆర్థిక సంబంధాలు నేను చెప్పను. అయితే అంత పెద్ద మనిషి ఉండి ఏం చేస్తున్నాడు తెలుగు రాష్ట్రాలకు అనే ఒక పెద్ద ప్రశ్న అన్నిటికంటే కూడా ముఖ్యమైనది. కాబట్టి ఇందాక మిత్రుడు అన్నట్టుగా అసలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రావాల్సినవి వదిలేసి ఏదో కొట్లాడుకున్నట్టు వాళ్ళని వీళ్ళు అనుకున్నట్టు దీంట్లో అసలు సంగతి పక్కకు పోతుంది. ఒక్క విషయం సార్, వెంకయ్యనాయుడు గారు దాన్ని చెప్పి నిక్కచ్చిగా ఉన్న పొలిటీషియన్ లో కొద్ది మంది ఉన్న ఆంధ్ర దేశ రాష్ట్ర రాజకీయాల్లో వెంకయ్యనాయుడు గారు ఒక వ్యక్తి. అంటే ఉట్టి ఒక రాజ్యసభ విషయం గురించి అంత ఈ విధంగా ఆయన ఏమి అంత అవసరం లేదు. ఆయనకున్న స్టేచర్ పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభ నేను చెప్పింది చాలా బీజేపీ. వెంకయ్యనాయుడు గారి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాను నా బ్రదర్, మీరు చెప్పండి. ఇవాళ వెంకయ్యనాయుడు గారు ఇదే పార్లమెంట్ లో మేము బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రత్యేక హోదా కావాలి, 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు పెట్టాను అన్న వ్యక్తి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ప్రత్యేక హోదా సాధ్యం కాదనే మాట్లాడుతున్నాడు. అవసరమైతే ప్యాకేజ్ ఆ రోజు ఏం ఆ రోజు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ గురించి కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు గానీ మినిస్టర్స్ గానీ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ ఎవరు ఏం మాట్లాడలేదు. నేను అదే అంటున్నాను కదా, ఆ రోజు మాట్లాడింది కానీ అడిగింది వెంకయ్యనాయుడు గారు ఒక్కరే. ఇప్పుడు అందుకని అడుగుతున్నారు మీరు, మేము ఇస్తామంటున్నాం కదండి, మేము ప్యాకేజ్ ఇస్తాం, మీరు కంగారు పడద్దు, కంగారు పడద్దు, మీరు ఇస్తాం. అంటే ఆయన తత్వం గానీ పర్సనాలిటీలో డౌటే లేదండి. ఆయనకి రాజ్యసభకి ఇబ్బంది లేదు. సాంబశివరావు, దగ్గుబాటి పురంధరేశ్వరి, కన్నా లక్ష్మణ్, బీజేపీలో కొనసాగుతున్న సోనియా గాంధీ ఏజెంట్లంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 18% మంది అవునని, 82% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.